అప్పట్లో జాతరలకు దూరంగా ఓ ఆట పెట్టేది. జనమంతా అటే ఎగబడేది. చిన్న డబ్బాల ఓ చెక్క మీద నెంబర్లు రాసి అటు ఇటూపి కింద కొట్టేది. ఏ నెంబర్ మీద ఎవరు కాస్తే వాళ్ళకే పైకం. కొన్నిసార్లు వచ్చేది, కొన్నిసార్లు పోయేది. రూపాయి కాంచెల్లి 10 రూపాయల దాకా నడిచేది. గట్లనే పోలీసుల కంట్లే పడ్డదనుకో ఇక ఉన్నట్టే మొత్తం గుంజుకుపోయేది. ఆ జమానాల అట్లా నడిస్తే ఈ హైటెక్ జమానాల గిట్ల నడుస్తాందుల్లా. సినిమాల్లో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, ఇక టీవీ యాంకర్లు శ్రీముఖి, విష్ణుప్రియ, కొందరు యూట్యూబర్లు మొత్తం 29 మంది సెలబ్రిటీల మీద కేసు కట్టింది ఏడి. బెట్టింగ్ యాప్లకు పబ్లిసిటీ చేసినందుకే. అట్లనే వీళ్ళతోటి యాక్టింగ్ చేయించుకున్న కంపెనీల మీద కూడా కేసు కట్టిండ్రు. ఈ నడుమ బెట్టింగ్ యాప్ లో బెండు తీసే కార్యం సురువైంది కదా. పోలీసుల కంచెలు వివరాలు తీసుకొని ఈడీ కూడా దిగిందిగా. పబ్లిక్ నాగం పట్టించేగా దిక్కుమాల యాప్లకు ప్రచారం చేస్తానికి ఎవరు ఎంత తీసుకున్నారు, ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చిండ్రు, నడిమిట్ల ఎవరున్నారు, ఆ పైకమంతా ఎటుకెళ్ళి ఎటు పోయింది, నోట్ల కట్టలు ఇచ్చిరా, చెక్కులు తీసుకున్నారా, ట్యాక్స్ సంగతి ఏంది, ఇట్లా ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తారట. ఇక ఆ లెక్కనే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూకి పిలుస్తారు అన్నట్టు. మరి బెట్టింగ్ యాప్ లో పుణ్యాన పూరలంతా తెలురు కాబట్టి 1000 పెడితే 2000 వస్తాయి, 1,00,000 పెడితే 5 లక్షలు వస్తాయి అని ఉబ్బిచ్చి పైకం గుంజే కథలు. అప్పుల పాలైన వాళ్ళు, ఇండ్లు సంసార లాగమైన వాళ్ళు, ఆఖరికి పానాలు తీసుకున్న వాళ్ళు కూడా బొచ్చడు మంది. కేసు బిర్రుగా అయ్యే వరకు అయ్యో గిట్లని మాకు తెలియదు, సారీ పూరి అనబట్టేరే. వీళ్ళదేం పోయింది, మస్తు కమాయించిరు, జల్సాలు చేసుకుంటా తిరుగుతున్నారు. నిజమే కావచ్చని వీళ్ళ నమ్మినోళ్లే నిండారం మునిగేండ్రు. పైసల కోసం మందిని ఎందుకు పరిశాన్ చేస్తుర్రు, సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు బతికొస్తారా అని ఆర్టీసీ ఎండి ఐపీఎస్ సజ్జనర్ సార్ కూడా గరమైండు గసంటి ఉత్తమ సెలబ్రిటీల మీద. మరి ఎంక్వైరీ ఎన్నడోడుస్తుందో, ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ జప్పున పైకం సంపాదించాలని ఆశకు పోయి బెట్టింగ్ యాప్లకు జొర్రి ఆగం కాకుండా చేరా.